ఈ కృష్ణా నదీ జలాల విషయంలో మాట్లాడేటప్పుడు కృష్ణా నది పరివాహక ప్రాంతం, కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 1 and 2 అంటే KWTT 1 is బచావో ట్రిబ్యునల్, KWTT 2 is బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. ఏ విధంగా గతానికంటే మనం చాలా సమర్థవంతంగా తెలంగాణలో కృష్ణా నీటి వాటా కోసం పోరాడుతున్నావో మనం రిప్రజెంట్ చేస్తున్నావో ఆ విషయాన్ని నేను మీకు ముందు ఇస్తాను. అదేవిధంగా ప్రస్తుత కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 2 ముందు మన వాదనలు, బేసిన్ పరిమితులు, తెలంగాణ దాఖలు చేసిన స్టేట్మెంట్ ఆఫ్ కేస్ అఫీషియల్ గా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఏ స్టేట్మెంట్ ఈ ట్రిబ్యునల్ ముందు ఆల్రెడీ పెట్టాము, అలా వాదిస్తున్నాము. ఫైనల్ ఆర్గ్యుమెంట్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు కృష్ణా నదీ జలాల అక్రమ మళ్లింపు సంబంధించిన సమస్యలు, నీటి పంపకంపై సంఘటనల క్రోనాలజీ, అదేవిధంగా ప్రస్తుత కార్యాచరణ, ఈ విధంగా మనం ఇప్పుడు విల్ గో ఫార్వర్డ్ దిస్ ప్రెజెంటేషన్. నెక్స్ట్, ఇప్పుడు భారతదేశంలో గంగా గోదావరి తర్వాత 3వ పొడవైన నది కృష్ణా నది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ సమీపంలోని వెస్టర్న్ ఘాట్స్ లో 1300 మీటర్స్ హైట్ లో ఉద్భవించి 1400 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహించి హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. నదికి ప్రధాన ఉపనదులు ఘటప్రభ నది, మలప్రభ నది, భీమా, తుంగభద్ర మరియు మూసీ నదులు ఉన్నాయి. నారాయణపేట జిల్లా మంగళూరు మండలం తంగడి గ్రామం దగ్గర కృష్ణా నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది.